చెన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈసారి చెన్నూరు నియోజకవర్గంలో వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం నిల్వ కోసం గోదాముల సౌకర్యాలను పెంచడంతో పాటు హమాలీల సంఖ్యను కూడా పెంచుతున్నామని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లారీలకు అదనంగా మరో 75 లారీలను కేటాయిస్తామన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు విజ్ఞప్తి, ఈ సంవత్సరం ఎక్కువ పంట రావడం వలన రైతులందరికీ కూడా ఆందోళన ఉంది. తొందరగా కొనుగోలు చేసుకుంటే వర్షాకాలం వచ్చే ముందు రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పి వారి మనసులో ఉంది. దాని ప్రకారంగానే కలెక్టర్ గారితో మాట్లాడి మన చెన్నూరు రైతుల గురించి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈరోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ మన చెన్నూరు నియోజకవర్గంలో లారీలు పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త గోడౌన్ స్పేస్ మన చెన్నూరులో పెద్దపల్లిలో కూడా కలెక్టర్ గారు రెంట్ పైన తీసుకున్నారు. హమాలీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. సో రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం.